హాయ్ అండి. మీరెంత ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే బ్రెయిన్ ఫ్రై అయితే చేస్తున్నాననమాట. ముందుగా అయితే కళాయి అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ ఏసాక ఆయిల్ మరిగిపోయాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏసుకున్నానండి. దాని తర్వాత వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకున్నాను. కొద్దిగా కలిపేసి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేపాక దాని తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా, జీరా పౌడర్ అయితే ఏసి ఒకసారి కలిపేసుకున్నాను అనమాట. అంటే తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే బ్రెయిన్ చిన్నది కాబట్టి. ఒక్కొక్కసారి నేను ఎగ్ కూడా కలిపేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎగ్ లేకుండా చేస్తాను అనమాట. కొద్దిగా ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఎగ్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు, కానీ టేస్ట్ మారుతుంది. ఇప్పుడు ఓన్లీ బ్రెయిన్ మాత్రం ఫ్రై చేస్తున్నాను. అయితే ఇలా వేసి కలిపేసి ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టేయాలండి. మూత పెట్టాక మళ్ళీ మూత తీసి ఇలా కలిపేసుకుంటే చక్కగా గుడ్డు ఉక్కిరి అంత సింపుల్గా అయిపోతుందో ఇది కూడా అంతే సింపుల్గా అయితే అయిపోతుంది. మళ్ళీ కాసేపు మసాలా అనేది దానికి పట్టాలి కాబట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి దాని తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దించేస్తే సూపర్ ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా కూడా అవుతుంది. బ్రెయిన్ తిన్న పిల్లలకి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.